హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. జాంకాయలు తీసుకొచ్చారన్నాను కదండి, ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉప్పు కారం లైట్గా వేసాను. ఇలా అయితే కొంచెం బాగా తినబుద్ధి కానీ అసలు ఇది మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదని తింటున్నమాట, హెల్త్కి మంచిదని. ఇంకా పిల్లలు ఏంటంటే ఈరోజు ఎగ్ బిర్యానీ చేయమ్మా, చాలా రోజులైపోయింది అసలు చేయడమే మానేసాను, దమ్ బిర్యానీ అంటే సరే అని చెప్పేసి మళ్ళీ అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఎగ్ దమ్ బిర్యానీ చేద్దామని. ఇంకెలాగో నోటికి ఊసిపోదు. ఈ లోపల ఎండ కూడా చాలా ఎక్కువ ఉందండి, అసలు మేమైతే తట్టుకోలేకపోతున్నామట. నేను ఇంకా ఏసీ లేకుండా ఏప్రిల్ నెల దాకా ఉందాం అనుకున్నా, కానీ మా వల్ల అవ్వలేదు. ఏసీ ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే 46 డిగ్రీలా. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడే కలిపి ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాను, వీడియో అయిపోయాక తర్వాత తిందాంలే అని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడకపెట్టేసి ఉంచాను. పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, అంటే కర్రీ చేయడానికి ఉల్లిపాయ ముక్కలు, డీప్ ఫ్రై చేయడానికి ఆనియన్స్ ఇలా కట్ చేశాను అనమాట. మసాలా సరుకులు బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా రెడీ చేశాను. సాజీరా, మరాఠీ ముగ్గ, స్టార్ ఫ్లవర్, యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, ఇవన్నీ రెడీ చేశాను. పెద్ద యాలక్కాయ ఒకటి. ఈ ఎగ్ బిర్యానీ పెట్టింది ఎవరనుకుంటున్నారు? సాయిరమ్మట. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, ఇంకా తినేస్తున్నారన్నమాట, చేసేదాకా నిలబడిచ్చేటట్లేడు. సరేలే ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి చూపిందామని. ఇదిగోండి బాస్మతి రైస్ కూడా తీసుకున్నాను, కడిగేసి పక్కన పెట్టి ఉంచాను. 1 కేజీ రైస్ తీసుకున్నాను, అదే ఈ గిన్నెతో తీసుకున్నాను. 1 కేజీ మీద కొంచెం ఉంటుంది, సరిపోతుంది, ఒక్క పూటకైనా చేస్తున్నాను నేను. ఈ కుక్కర్ని అయితే మటుకి అసలు ఈ మధ్యకాలంలో అయితే నేను వాడుతూనే ఉంటున్నాను, ఎందుకంటే గ్యాస్ కొంచెం ఆదా అవుతుందేమో అని. లేదా మీ అన్నయ్య గారు గోల్ చేసేస్తున్నారన్నమాట. ఏంటి అసలు గ్యాస్ 25 రోజులు కూడా రానివ్వట్లేదు, నువ్వు నెల రోజులు అన్నదాన్ని కాస్త 25 రోజులు చేసేసావని. నాకు ఈ కుక్కర్లో వండుతుంటే అండి ఫాస్ట్గా అయిపోతుంది, బాగుంటుంది, యూస్ఫుల్గా అనిపిస్తుంది, వేడిగా కూడా ఉంటుంది. మనం అలా ఉంచుకుంటే సాయంత్రం దాకా అయినా రైస్ వేడిగానే ఉంటుంది అన్నమాట. అగరా వాళ్ళది రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి ఇది. 6 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ ఉంటాయండి, అలాగే కీప్ పామ్ కూడా ఉంది, 1 ఇయర్ వారంటీ ఉంది మనకి. ఇదిగోండి 5 లీటర్స్ ఉడుకుతుందన్నమాట ఇది. ఇందులోని మనకి ఇది సెరమిక్ కోటెడ్ పాట్ మాట, మనకి చక్కగా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఇప్పుడు రైస్ అయితే కొలత పెట్టుకుంటున్నాను, కొంచెం మనం దమ్ముకు రెడీ చేసుకుంటున్నాం కాబట్టి రైస్ నానబెట్టి ఉంచుకున్నాను. ఇదిగోండి మనకి స్టీమ్ అది ఎక్కువగా బయటకు వస్తూ ఉంటుంది కదా, అలాగే ఇందులో ఈ క్యాప్లోకి వచ్చేసేటట్టు ఉంటుంది. మీకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ మాట ఇది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి మిక్స్డ్ రైసు, బ్రౌన్ రైసు, కినోవా రైసు, ఇలా వైట్ రైసు మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి మోమోస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇందులోని. నేను ఓసారి బ్రౌన్ రైస్ కూడా వండినప్పుడు చూపిస్తానండి, అన్నిటికీ వాడుతున్నాను, బ్రౌన్ రైస్కి, కూరలకి చక్కగా యూస్ఫుల్ అవుతుంది నాకు. ఇదిగోండి రైస్ అయితే వాటర్ లేకుండా చక్కగా రైస్ని అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను కదా. ఇది నేను ఇప్పుడు మనం దమ్ము కదా, నేను ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను కాబట్టి మా సాయిరామ్ని దమ్ బిర్యానీ చేయమని తినేసాడు కదా, అన్నాను కదా చేస్తానంటే, నేను చెప్పించేయట్లేదు, నువ్వు ఎగ్స్ ఉడకబెట్టేసి ఉన్నాడు. అందుకే ఆడు ఆ పద్ధతి అంతా మర్చిపోయాడు, ఆ వంట రెసిపీ వాడికి తెలియదు కదా. అడిగి నేను ఇది చేస్తానంటే నమ్మట్లేదు. నువ్వు కోడిగుడ్లు ఎందుకు ఉడకబెట్టావు, ఆమ్లెట్ వేయాలి కదా అంటున్నాడు. వెళ్ళరా బాబు, నేను చేసి నీకు ఇస్తానులే, దమ్ బిర్యానీ కదా నువ్వు అడిగింది, అదే నేను చేస్తానులే నా రెసిపీ. అన్నయ్య ఏమంటున్నాడంటే, చేస్తాం కదా, అన్నయ్య అంటున్నాడు, గుడ్లు ఎందుకు ఉడకబెట్టేసావు, నువ్వు వంట చెయ్యట్లేదు, ఏదో చేసేస్తున్నావు నువ్వు అంటున్నాడు. మర్చిపోయాడు, ఆ రెసిపీ మర్చిపోయి నన్ను అంటున్నాడు. చూడాలి, పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి దీంట్లో ప్రాసెస్ ఏంటంటే, ఈ గిన్నెతోటి నీళ్ళు తీసుకున్నాను. దమ్ముకి మనం రైస్ ఎప్పుడు కూడా 90% కుక్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఈ కుక్కర్లోనే కొంచెం వాటర్ తగ్గించి చేస్తున్నాను అన్నమాట. మీకు అర్థమైపోయిందా? పొదునుగా ఉంటుంది కొంచెం, అంతే, నీళ్ళు ఎగిరిపోతే పొదునుగా ఉంటుంది అంతే, ఇంకంత మించి చేయట్లేదు. ఇందులో నేను దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలక్కాయలు చితక్కొట్టి కొంచెం వేసాను అనమాట, అలాగే జాజి పువ్వు, ఇవి వేసాను. కొంచెం ఉప్పు కూడా వేద్దాం, ఉప్పు కూడా సరిపోవాలన్నమాట. పెట్టేసుకుంటే ఈ లోపల మనం ఇది ఉడుకుతూ ఉంటుంది, కూర మన ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఉప్పు సరిపడగా అండి దీనికి. కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను, మంచి అరోమా వస్తుందని రైస్లోనే.
అలాగే కొంచెం రోజ్ వాటర్ వేస్తున్నాను. అలాగే ఒక లెమన్, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేద్దాం, రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. అంతే, ఆన్ చేసేద్దాం. ఇదిగోండి వైట్ రైస్ బటన్ ఒక్కడమే. స్టవ్ వెలిగించేసాను. అలాగే ఆయిల్ పోస్తున్నాను డీప్ ఫ్రైకి. మనం ముందుగా ఏం చేయాలంటే ఆనియన్స్ వేపుకుందాం. కాగాలి. ఇవి కొంచెం రోస్ట్గా వేగిన తర్వాత తీసేసుకుందాం. కొంచెం సాజీర వేసానండి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అంతే, ఇంకా సరిపోతుంది ఇది. ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్ తీసేసాను. ఇప్పుడు జీడిపప్పు కూడా ఒక వేపు వేపేసుకుందాం. ఇవి కూడా దారుణంగా వచ్చేలా వేపేసుకోవాలి. ఇదిగోండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా జీడిపప్పుని వేపేసుకోవాలి. జీడిపప్పు వేపేసానండి, ఇంకా దాకా పెట్టేసి ఇంకా మనం జీడిపప్పు ఏపినవి కూడా రారా అని పిలుస్తాయి. అవును, బిర్యానీలో వేసే కన్నా మన బద్దులోకి ఎక్కువ వెళ్తాయి కదా, అదేండి విషయం. వెనక్కుండనండి. ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంటే కొంచెం అందులో వేసేసాను. ఇదిగోండి బటర్ అయితే వేస్తాను. కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి. ఇదిగోండి నెయ్యి, నెయ్యి కూడా వేసాను. కొంచెం పసుపు వేసాను. ఇది కొంచెం వేపుకుంటే బాగుంటుంది అన్నమాట. కొందరు వేపకుండానే వేస్తారు, నాకైతే వేపడం అంటే ఇష్టం అన్నమాట. మీకు ఎంతమందికి ఇష్టం? ఎగ్ని వేపడం ఆయిల్లో వేపింది తింటే టేస్ట్ బాగుంటుంది కదా. మా ఇంట్లో అందరికీ వేపింది అంటే ఇష్టం. గుడ్లు కొంచెం అటు ఇటు వేయించేసిన తర్వాత తీసి పక్కన పెడదాం. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీనండి, 2 నిమిషాల్లో చేసుకోవచ్చు అంత ఈజీగా. అంటే అన్నీ ఉంటాయి కాబట్టి టక్కటగా వేసుకొని చేసుకుంటాం. ఇదిగోండి ఎగ్స్ ఎగిపోయినాయి కదా. బిర్యానీ మసాలా సరుకులు ముందే చెప్పాను కదా, ఇవన్నీ వేసేస్తున్నాను. బిర్యానీ ఆకు, సాజీరా, మరాఠీ ముక్క, లవంగాలు, ఇవన్నీ. ఇవి కొంచెం మంచి అరోమా వచ్చిన వెంటనే చేస్తానండి. ఆనియన్స్ వేస్తున్నాను. జాగ్రత్త, దూరంగా ఉండు, చిటపట్లు ఆడుతున్నాయి ఈవేళ. ఇవి బాగా దోరగా వేయించేస్తాను. ఇదిగోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాలు ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసేసాను. అలాగే దాంతోపాటు పచ్చి మసాలా ముద్ద కూడా వేసుకుంటున్నాను. మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొచ్చి పొడి వేసుకోవచ్చు అన్నమాట. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని నేను ఏంటంటే పచ్చి మసాలా పొడి, జీడిపప్పు పొడి కూడా వేసుకోవచ్చు. మీరు పేస్ట్ తోటి మసాలా పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా కలాలి, ఇది మగ్గాలి. 1 స్పూన్ కారం, కొంచెం స్పైసీకి. అలాగే ఈ టమాటా ముక్కలు బాగా వేగుతున్నాయి కదా, ఇలా వేగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర ఈ గ్రేవీలోకి సమానంగా చేసుకోవాలన్నమాట. అన్నీ కొంచెం జీడిపప్పు, కొంచెం ఇది రోస్ట్ చేసిన ఆనియన్స్ కొంచెం, ఇవన్నీ బాగా కలపాలి. దాంతోపాటు కొంచెం పెరుగు కూడా.
ఎక్కువ అక్కర్లేదు, ఒక గుంట గరిటెది. ఇది కొంచెం ఈ పెరుగు అది వేసాను కదండి, వీటిలో కూడా కొంచెం టమాటా ముక్కలు అవి మగ్గాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత పెరిగేసిన తర్వాత కొంచెం మసాలా నీళ్ళు ఉంటే అవి కూడా వేసి మూత పెట్టేద్దాం. ఇవి కూడా వేసేసి మగ్గబెడదాం. ఇదిగోండి ఎగ్స్ వేసి ఈ వాటర్ ఇంకేదాకా కొంచెం మూత పెట్టి పక్కన పెడదాం. ఈలోగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఎగ్స్ కదా, ముందు కొద్దిగా పాలు తీసుకొని, నేను ఒక 5 గుడ్లు తీసుకున్నాను. పాలు తీసుకొని కొంచెం ఉప్పు లైట్గా, కారం లైట్గా, కొంచెం పసుపు, జీలకర్ర. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క, మన ఇష్టం పులుపు తగ్గట్టుగాని నేను ఒక చెక్క వేసాను. ఇందాక ఒక పోసాను కదా, అది పెద్ద రసం రావట్లేదండి, పచ్చికాయలు కదా, అది కూడా వేస్తాను. అన్నయ్య వచ్చి ఆమ్లెట్ చూసి అట్టు తినలేదు, నేను అన్నదే చేస్తున్నావు అయితేనే అని అంటున్నాడు. అంటే ఇంకా వాడికి నమ్మకం లేదు మాట, ఇందాక నేను చెప్పింది కూడా ఈ ఆమ్లెట్ చూస్తానే కానీ. గ్రేవీ అయితే సూపర్ వచ్చిందండి, టేస్ట్ అయితేనే. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట ఆమ్లెట్ని. నేను ప్లేట్లోకి తీసి ఇదంతా చేయడం ఎందుకని, ఎక్కువ గిన్నెలు చేసుకోవడం ఎందుకని చిన్న చిన్న ముక్కల కింద ఇక్కడే కట్ చేసేస్తుంది. ఇది బాగుంటుంది టేస్ట్ అయితేనే. ట్రై చేయండి, ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక. ఈజీయే. మనం బయట నుంచి చికెన్ తెచ్చేసుకోవచ్చు, అదే ఏమిటి ఇప్పుడు స్టార్టర్స్ అని, లేదంటే వింగ్స్ అని, జాయింట్లు అని ఏమిటి దొరుకుతున్నాయి కదా, ఇలా ఎగ్ బిర్యానీ చేసుకొని అవి కూడా బయట నుంచి తెచ్చుకొని ఆర్డర్ పెట్టుకొని తిన్నా కూడా బాగానే ఉంటాయి. ఇది కూడా చిన్న చిన్న పీసెస్ అన్నమాట. ఇవన్నీ పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దమ్ బిర్యానీకి, ఎగ్ దమ్ బిర్యానీ ప్రాసెస్లో ఇది ఒక టైప్ అన్నమాట. ఇది కూడా ఎంతవరకు అయిందో చూద్దాం. చూసారా ఎలా ఉడికిపోతుందో. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. రైస్ అయిపోయింది కదా, నేను ఆఫ్ చేసేసాను, పూర్తిగా ఉంచలేదు. అదిగోండి పొద్దునగానే ఉంది, సరిపోతుంది. ఇప్పుడు రైస్ అయితే బాస్మతి రైస్ వేసేసాను. ఆ ఎల్లోగా ఉన్నది ఏంటంటే కుంకుమ పువ్వు. ఇందులో నిమ్మకాయ ముక్క కూడా వేసాను, తీసేయచ్చు. కనపడితే తీస్తాను, లేదంటే ఇంక ఇలాగే ఉంచుతాను. దమ్ముకైతే రెడీ. ఇది కూడా ఉప్పు సరిపోయింది రైస్. ఇప్పుడు మనం వేసేసుకుందాం. సిమ్లో పెట్టేసాను. ఇప్పటి వరకు మనకి హై ఫ్లేమ్ మీదే ఉంది కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇదిగోండి వేసాను కదా. ఎగ్ ముక్కలు కూడా వేసేద్దాం. ఇంకో లేయర్ కూడా వేసుకోవచ్చు, అంత కూర అది తీసి. ఇంకా నేను రైస్ ఎంతో లేదు కాబట్టి దమ్ముకి సరిపోతుంది, అందుకని ఇంకా నేను పైనే వేసేస్తున్నాను ఇవన్నీ కూడా. వేసేసాను కదా. ఇప్పుడు కొంచెం మనం ఎల్లో కలర్ ఆల్రెడీ ఉంది, లైట్గా పింక్ వేస్తాను. ఎక్కువ వేయను, కలరు తక్కువ వేస్తాను. ఇది కొంచెం మిల్క్ అన్నమాట. కాసిన పాలైనా పర్వాలేదు, పచ్చే పాలైనా పర్వాలేదు, అంతే. ఇప్పుడు దమ్ పెట్టేద్దాం. బరువు ఏదన్నా వద్దులేండి, ఇలాగే పెడదాం. బరువు ఏదైనా దీని మీద పెట్టేస్తే సరిపోతుంది. అయిపోయిందండి దమ్ అయితేనే. ఒక 10 నిమిషాలు కట్టేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. వేడివేడి బిర్యానీ రెడీ. చూద్దామా?
అయిపోయింది. చాలా వేడిగా ఉంది. పైకి కిందకి తిరిగేస్తున్నాను. ఎగ్స్ అన్నీ అడుగున ఉన్నాయి కదా, గ్రేవీ తోటి అదిని. ఇలా నేను కలిపేసి బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే టేస్ట్ అయితే అలాగే బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితే వీడియో. నిమ్మకాయలు కోస్తుందా హారిక, ఆనియన్స్ కోస్తుంది, రైతా చేస్తుంది. బిర్యానీ మటుకి నా ప్రాసెస్ మాట షేర్ చేసుకున్నాం, ఇద్దరం ఉన్నాం కాబట్టి. కిచెన్లో అంటే ఈ లోపల దమ్ పెట్టే లోపల కిచెన్లో కొన్ని సామాన్లు వస్తాయి కదా, అవి కూడా క్లీన్ చేసేసుకుని నేను దమ్ వేసాను కాబట్టి నేను రెస్ట్ తీసేసుకుంటాను. హారిక నువ్వైతే మటుకి ఆనియన్స్ కట్ చేయి, నిమ్మకాయ కట్ చేయన్నాను. అవి కట్ చేసి రెడీ చేస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లంచ్ అయితే ఇది. బాయ్ అండి.